భారత్తోనే కాదు 18 దేశాలతో చైనాకు వివాదాలున్నాయి. కయ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది చైనా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఏదో విధంగా వివాదం సృష్టించటం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఇప్పుడు ఆ దేశం సరిహద్దు నిండా వివాదాలే నెలకొన్నాయి. విస్తరణవాదం చైనాను ప్రపంచ దేశాల్లో వివాదాస్పద దేశంగా మారుస్తున్నాయి. కేవలం భారత్తోనే కాదు, ఆ దేశానికి ఉన్న వివాదం సరిహద్దు వెంబడి ఉన్న ప్రతి దేశంతోనూ ఏదో రకంగా గొడవలు కయ్యాలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలే దీనికి కారణం. సరిహద్దు ఒప్పందాల్ని యథేచ్ఛగా ఉల్లంఘించడం, పొరుగు దేశాలపై కన్నేయటం ఆ దేశానికి అలవాటు. అందుకే డ్రాగన్ తీరు పట్ల జపాన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి కొన్ని దేశాలతో అయితే సరిహద్దుతో సంబంధం లేకుండా గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది డ్రాగన్. ఈ కారణంగానే తాజాగా యూరప్ దేశాలు కూడా మెల్లగా చైనాకు దూరంగా జరుగుతున్నాయి. లిథువేనియా వంటి చిన్న దేశం కూడా చైనా బెదిరింపులకు లొంగకుండా ఎదురు తిరగడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం EU $300 బిలియన్ల గ్లోబల్ గేట్వే ప్రాజెక్టును ప్రకటించడం వంటి పరిణామాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇక ఐరోపా సంఘంతో వాణిజ్య ఒప్పందం చర్చలు ఏమాత్రం ముందుకు సాగకపోవడం వంటి పరిణామాలు డ్రాగన్ ను కలవరపెట్టేట్లు ఉన్నాయి. బెల్ట్ అండ్ రోడ్ వ్యూహంతో ప్రపంచ దేశాలను రుణ ఉచ్చులోకి లాగుతున్న చైనాకు తొలిసారి ఐరోపా నుంచి పెద్ద సవాల్ ఎదురైంది. గ్లోబల్ గేట్వే పేరిట $300 బిలియన్ ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ఐరోపా సమైక్య నిన్న ప్రకటించింది. చైనా చేపట్టిన BRI వలె ఈ కొత్త ప్రాజెక్టులో చీకటి ఒప్పందాలు ఉండవు. పూర్తి పారదర్శకంగా దీనిని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు సమిష్టిగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ముఖ్యంగా రైలు, రోడ్డు, పోర్టుల నిర్మాణాలు, ఫైబర్ ఆప్టికల్ కేబుళ్లు, ఎనర్జీ నెట్వర్క్ల ఏర్పాట్లు వంటివి చేపట్టి చిన్న దేశాలు రుణ ఉచ్చులో చిక్కుకోకుండా చుట్టమే దీని లక్ష్యం. మొదట ఆ ప్రాజెక్టు సమాచారం అక్టోబర్లో బయటకొచ్చినప్పుడు ఐరోపాలో చైనా రాయబారి జాంగ్మింగ్ స్పందిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కానీ దీనిని పరపతి పెంచుకునేందుకు సాధనంగా వాడుకుంటే విఫలం అవ్వడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు చైనా BRIకి పోటీ అని ఐరోపా సమైక్య ఎక్కడా పేర్కొనలేదు. కానీ తాజాగా ప్రాజెక్టు పత్రాలను బహిర్గతం చేశాక BRIతో పెట్టుకుంటే ఐరోపాకు చెందిన $300 బిలియన్ మునిగిపోవటం ఖాయమంటూ గ్లోబల్ టైమ్స్ కథనం వెలువరించింది. గమ్మతేంటంటే చైనాతో పోరాటాలకు చిన్న చిన్న దేశాలు కూడా గతంలోలా వెనకడుగు వేయటం లేదు. చైనాతో పోల్చుకుంటే ఆఫ్టాల్ అని అనదగ్గ లిథువేనియా చైనాను నేరుగా ఎదిరించింది. ఐరోపా సమాఖ్యలోని చిన్న దేశమైన లిథువేనియా చైనాకు ఎదురొడ్డి నిలవటం సభ్య దేశాల్లో అదో సంచలనంగానే చెప్పుకోవాలి. 2012లో చైనా ఏర్పాటు చేసిన CEC నుంచి ఈ ఏడాది బయటకు వచ్చేసింది లిథువేనియా. అంతేకాదు, తైవాన్లో ప్రతినిధుల కార్యాలయాన్ని తెరుస్తామని మార్చిలో ప్రకటించడంతో చైనా మండిపడింది. పుండుపై కారం అద్దినట్టుగా ఫీల్ అయింది. దీంతో లిథువేనియాతో దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించుకుంది. ఇటీవల తైవాన్ ప్రతినిధుల కార్యాలయం తెరిచేందుకు ఆ దేశం అంగీకరించింది. నవంబర్ 18వ తేదీన ఈ కార్యాలయం లిథువేనియా రాజధాని విల్నియస్ లో తెరుచుకుంది. తైపీ కాకుండా తైవాన్ ప్రతినిధుల పేరిట ఈ కార్యాలయం ఏర్పాటైంది. నవంబర్ 29న ఆ దేశ ప్రతినిధులు తైవాన్లో జరిగిన ఓపెన్ పార్లమెంటు ఫోరంలో పాల్గొనడం కూడా డ్రాగన్ కు కంటగింపుగా మారింది. ఈ చిన్న దేశం వెనుక అమెరికా ఉండి కథ నడిపిస్తోందని చైనా అనుమానిస్తోంది. ఇది చిన్న దేశమే అయినా ఐరోపా సమైక్య, నాటో కూటముల్లో సభ్యదేశం కావడంతో చైనా దూకుడుగా ఏం చేయలేకపోతుంది. నాటోకు చెందిన కీలకమైన సైబర్ సెక్యూరిటీ కేంద్రాలు ఇక్కడ కూడా ఉన్నాయి. మరోపక్క డిసెంబర్ 9-10 మధ్యలో జరగనున్న ప్రజాస్వామ్య దేశాల సదస్సుకు తైవాన్ను బెడెన్ ఆహ్వానించారు. ఇంత చేసి చైనాకు ఎటువంటి ఆహ్వానం అందలేదు. తైవాన్ను వాడుకోవాలనుకోవటం నిప్పుతో చెలగాటమే అంటూ అందుకే షీ జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు బెడెన్ను హెచ్చరించారు. అయితే అలా హెచ్చరించిన కొన్ని రోజుల్లోనే తైవాన్కు ఆహ్వానం అందడం ఇక్కడ గమనించాల్సిన విషయంగా చెప్తున్నారు నిపుణులు. చైనా, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన సమగ్ర పెట్టుబడుల ఒప్పందం ఇప్పుడు నిలిచిపోయింది. ఈ పరిణామాలు చైనాకు ఒక రకంగా ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ ఒప్పందం కోసం ఇరుపక్షాలు 2013 నుంచి 7 ఏళ్ల పాటు 35 విడతలకు పైగా చర్చలు జరిపాయి. బైడెన్ శ్వేత సౌధంలోకి అడుగు పెడితే ఇది ప్రమాదంలో పడుతుందని గ్రహించిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రంగంలోకి దిగారు. ఐరోపా సమైక్యకు తాయిలాలు ఇచ్చి ఒప్పందంపై చర్చలను కొలిక్కి తెచ్చారు. ఈ ఒప్పందం వల్ల వాహన, రసాయన, వైద్య, ఆర్థిక సేవల రంగాల్లోని కంపెనీలకు చైనా మార్కెట్లో లబ్ధి చేకూరుతుంది. కానీ ఈ ఒప్పందాన్ని ఐరోపా సమైక్య పార్లమెంట్ ఆమోదించే సమయంలో చైనాతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఈ ఒప్పందాన్ని ఐరోపా సమైక్య పక్కన పెట్టింది. జరుగుతున్న పరిణామాలు ఐరోపా సమైక్య, చైనాల మధ్య
భవిష్యత్తులో కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే భారతదేశంతో చైనా వివాదాలను చూస్తే భారత్ చైనా వివాదం పాతదే అయినా సరే గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు మృతి చెందటం వివాదాన్ని యుద్ధ పరిస్థితుల వైపు దారితీసేలా చేసిందనే చెప్పాలి. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చెలాయించాలనుకునే ఆ దేశ వైఖరి మిగిలిన దేశాల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇవి చాలదన్నట్టు కరోనా సంక్రమణ నేపథ్యంలో ఆ దేశ వైఖరి అమెరికా, ఫ్రాన్స్ల ఆగ్రహానికి కారణమైంది. లక్షలాది మంది మృతి పట్ల చైనా చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని అవి తప్పుపడుతున్నాయి. అసలు కరోనా పుట్టిందే చైనాలో, పుట్టించిన దేశమే చైనా. అందులోనూ వుహాన్లో కరోనా పురుడు పోసుకుందన్న ఎన్నో ఆధారాలను చైనా తోసిపుచ్చి దర్యాప్తును అడ్డుకుంటోంది. అది అందరికీ అర్థమవుతోంది. అయితే చైనాకు WHO మద్దతు లభిస్తోందన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ రకంగా చూస్తే 1 కాదు 2 కాదు ఏకంగా 18 దేశాలతో చైనాకు సరిహద్దు వివాదం ఉంది. భారత్ నుంచి మొదలుకొని జపాన్, ఫిలిప్పీన్స్ వరకు విస్తరణ భావజాలంతో వివాదాలు సృష్టిస్తోంది. వియత్నాంకు చెందిన పలు చారిత్రాత్మక ప్రాంతాలైన మ్యాకిల్స్ఫీల్డ్ బ్యాంక్, పారాసిల్ ఐస్లాండ్ తో పాటు దక్షిణ చైనా సముద్రంలోని భాగాల్ని, స్ప్రాట్లీ ఐస్లాండ్స్ ను తమవే అంటూ మొదటి నుంచి చైనా వాదిస్తోంది. 38,000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆక్సైడ్ చినాయ్ భారత ప్రాంతాన్ని చైనా ఏళ్ల క్రితమే ఆక్రమించింది. ఇదే చాలదన్నట్టు లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లపై కూడా కన్నేసింది చైనా. ఇదే రెండు దేశాల మధ్య ప్రస్తుత వివాదానికి కారణమైంది. అటు నేపాల్తో కూడా 1788-92 మధ్య కాలంలో యుద్ధం జరిగింది. అప్పట్లో ఆక్రమించిన నేపాల్ భూభాగాల్ని తమ ప్రాంతాలుగా చైనా ప్రకటిస్తోంది. ఆఖరికి మిత్రదేశంగా భావించే ఉత్తర కొరియాతో కూడా బెగ్డు మౌంటైన్ విషయంలో ఘర్షణ ఉంది. దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని భాగాలపై చైనా, ఫిలిప్పీన్స్ల మధ్య ఘర్షణ ఎప్పటి నుంచో ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిలిప్పీన్స్ వీటిని గెలుచుకున్నప్పటికీ చైనా వాటిని ఖాతరు చేయడం లేదు. ఇక అగ్రరాజ్యం రష్యాను కూడా చైనా వదలడం లేదు. రష్యాకు చెందిన 1,60,000 స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని తమదిగా చైనా వాదిస్తోంది. రెండు దేశాల మధ్య ఈ విషయమై ఒప్పందాలు జరిగినా చైనా వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని ప్రాంతాలపై సింగపూర్తో వివాదం ఇంకా రేగుతోంది. రెండు దేశాలు ఈ భాగాలపై పట్టుపడుతున్నాయి. ఈస్ట్ చైనాలో ఉన్న సౌత్ కొరియా కూడా తమదేనంటుంది చైనా. అటు భూటాన్ కూడా తమ దేశ పరిధి లేనిదంటూ వాదన చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని చిన్న దేశమైన తైవాన్ పై అయితే ఈ దేశానికి దశాబ్దాల నుంచి కన్నుంది. మరోవైపు లావోస్, బ్రూనై, తజికిస్తాన్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మంగోలియాలోని పలు భాగాలు తమ దేశానివేనని అవకాశం లభించినప్పుడల్లా వాదిస్తోంది చైనా. చైనా ఈ వైఖరి కారణంగానే అగ్రదేశాలైన అమెరికా, ఫ్రాన్స్, రష్యాలు భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఒకవేళ చైనాతో యుద్ధమే జరిగితే చైనాను ఇరుకున పెట్టేందుకు చాలా దేశాలు ముందుకొస్తాయనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. మరి చూడాలి చైనా తీసుకున్న ఈ వాదాన్ని ఎన్ని దేశాలు మద్దతు ప్రకటిస్తాయో.